హాయ్ అందరికీ ఫ్రెండ్స్. ఈ వీడియోలో నేను మీకు ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, మన లైఫ్లో ఎవరైనా సరే చాలా రకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. చాలా రకాల ప్రాబ్లమ్స్ అంటే అది ఫైనాన్షియల్గా, డబ్బుల పరంగా, హెల్త్ పరంగా, రిలేషన్షిప్స్ పరంగా, సొసైటీ నుంచి వచ్చే ప్రెషర్స్ ప్రాబ్లమ్స్ కావచ్చు. చాలా రకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తాయి. ఏ మనిషి అయినా సరే మ్యాక్సిమం ఇవి అన్నిటి గుండా పోతాడు. అయితే ఈ ప్రాసెస్లో నువ్వు పోయేటప్పుడు ఈ ప్రాసెస్లో నుంచి వెళ్ళి ఆ ప్రాబ్లమ్స్కి వెళ్ళి తొందరగా బయటపడాలంటే నీకు కరెక్ట్ గైడెన్స్ ఇచ్చి, నీ దగ్గర మంచి గురువు కావచ్చు, లేకపోతే ట్రైనర్ అనుకో, లేకపోతే కోచ్ అనుకో. ఈ గురువులు, ట్రైనర్లు, కోచెస్ ఎవరైతే నీ దగ్గర ఉంటే నీకు ఆ ప్రాబ్లంల నుంచి తొందరగా ఎట్లా బయటపడనో అర్థమవుతుంది. అండ్ ఇది నేను మన నార్మల్గా విలేజ్ వాళ్ళకి, పల్లెటూళ్ళలో ఉన్న వాళ్ళకి, పల్లెటూళ్ళలో పుట్టిన వాళ్ళకి ఎందుకోసం మీకు చెప్తున్నాను. నేను పెద్ద పెద్ద కంపెనీలు, సీఈఓలు వాళ్ళకి ఏంటంటే పర్సనల్ మీటింగ్స్ ఉంటాయి, ట్రైనింగ్ సెషన్స్ ఉంటాయి, కోచింగ్స్ ఉంటాయి, వాళ్ళు నేర్చుకుంటారు. మనం ఏం చేస్తామంటే మనం పల్లెటూళ్ళలో బట్టి మనం నేర్చుకోనికి రెడీ ఉండం, మనం తెలుసుకోమేది. ఎవడన్నా చెప్తే ఏమంటే నువ్వేంది నాకు చెప్పేదన్న ఫీలింగ్ ఉంటాం. అదే పెద్ద పెద్ద కంపెనీస్లో సీఈఓస్ అంటే లైఫ్లో ఎదగాల అన్న ఆలోచన ఉన్నాడు ఫస్ట్ ఇంటాడు. అట్లా ఇన్నోడు మాత్రమే ఎదుగుతాడు. ఎందుకోసం అంటే ఇనుడు నథింగ్ బట్ వాళ్ళ బ్రెయిన్ని వాళ్ళు మంచి విషయాలతో ట్రైన్ చేసుకుంటారు అంతే. అయితే ఈ గురువు, ట్రైనర్లు, కోచెస్ ఇంపార్టెన్స్ ఏంది మీకు చెప్తాను. ఇది మంచిగా అర్థం చేసుకోవాలి. అండ్ నేను ప్రతి ఒక్క స్టూడెంట్కి చెప్పేది ఏంటంటే, నీ లైఫ్లో నువ్వు ఒక మెంటర్ని పెట్టుకోవాల్సిందే, ఒక గురువుని పెట్టుకోవాల్సిందే. నీకేం ప్రాబ్లమ్స్ వచ్చినా సరే అలా కన్సల్ట్ కావచ్చు. అయితే ఇక్కడ ఏంటంటే మార్కెట్లో చాలా మంది ఉంటారు. మార్కెట్లో మీకు చాలా మంది కనిపిస్తారు, నీకు స్కూల్లో టీచర్లు కనిపిస్తారు, అందరు కనిపిస్తారు. కానీ నువ్వు ఐడెంటిఫై చేసుకోవాలి ఎవరి దగ్గర స్టఫ్ ఉంది, ఎవరి దగ్గర నాలెడ్జ్ ఉంది. మార్కెట్లో 100 మంది ఉంటే 100 మంది నువ్వు గురువుగా పెట్టుకోలేవు. నీకు ఈ పర్సన్ దగ్గర సత్తా ఉంది, ఏ ప్రాబ్లంకైనా సొల్యూషన్ దొరుకుతాను అసలు పర్సన్ ఒక్కొని పెట్టుకోచాలి. ఆ ఒక్క ఎవరు పెట్టుకుంటా నీ ఇష్టం. అండ్ ఇంకోటి ఏంటంటే, నువ్వు ఏదైనా ఫీల్డ్లో పోవాలనుకుంటే, ఇప్పుడు ఫర్ సపోజ్ నేను పొలిటికల్ ఫీల్డ్లో పోవాలనుకుంటున్నాను. ఒక మంచి పెద్ద పొలిటీషియన్ అతి తక్కువ టైంలో మంచి సక్సెస్ని సాధించి పెద్ద పొజిషన్లో ఉన్న ఆ పర్సన్ ఇన్స్పిరేషన్గా తీసుకొని ఆయన ఎట్లా వర్క్ చేసిండు, ఏ విధంగా వర్క్ చేసిండు, ఏం ప్రిన్సిపల్స్ ఫాలో అయ్యిండు, ఏం సూత్రాలు తీసుకున్నాడు, జనాలను ఎట్లా డీల్ చేసిండు, ఇవి నేర్చుకోవాలి ఆయన దగ్గరికి. ఒకవేళ నేను పొలిటీషియన్ కావాలనుకుంటే ఆ ఫీల్డ్లో, లేకపోతే ఇంకో సినిమా ఫీల్డ్, లేకపోతే ఆయన నెంబర్ 1 అవ్వలు, ఆయన ఏం చేసిండు, ఆయన బయోగ్రఫీ మొత్తం తీసుకోవాల్సింది. ఇట్లా ఒక ఫీల్డ్లో నెంబర్ 1 కావచ్చు, ఒక ఫీల్డ్లో మంచి పై స్థాయి పోవచ్చు, అదే ఫీల్డ్ అని కావచ్చు. అయితే నేను ఏం చెప్తున్నానంటే, ఈ గురువు ఇంపార్టెన్స్ ఏంటిది, ఈ కోచ్ ఇంపార్టెన్స్ ఏంటిది, ట్రైనర్ ఇంపార్టెన్స్ ఏంటిది అని అర్థం చేసుకోరు. ఒక మంచి స్టోరీ చెప్తానండి. అయితే ఒక అడవిలో ఒక రైతు ఉన్నాడు. ఆ రైతు ఏం చేసిండంటే, ఒక ఆవును పెంచిండు. పెంచి తర్వాత పొలం దున్ననికి దాన్ని మంచిగా మెత్పిండు అంటే మీకు తెలుసు, పల్లెటూళ్ళలో మీకు మంచిగా అర్థమవుతుంది. మెత్పుడు అంటే ఏంటంటే, నాగలు దున్ననికి అనుగుణంగా ఆవును తయారు చేస్తారు. నథింగ్ బట్ ఆవును ట్రైన్ చేసుడు. దాని మీద ఒక కాడి మోపి ఆవును ట్రైన్ చేస్తూ ఉంటారు. ట్రైన్ చేసి ఏం చేస్తారంటే, ఆయనకు అనుగుణంగా అంటే ఆయన వ్యవసాయ పనులకు చేసుకున్న విధంగా దాన్ని తయారు చేసిన తర్వాత ఒకరోజు ఏం చేస్తారంటే, బయట వదిలేస్తారు దాన్ని. అది తినుకుంటా మేసుకుంటా ఆ జంగల్లో పోతూ ఉన్నది. పోగా దానికి ఒక పులికి ఈ ఆవు కనిపించి ఏంటంటే, పులి ఆ మంచి ఆకలితో ఉన్నది. పులి ఏం చేస్తుందంటే, పులి ఆవును ఎట్లా తిందామా అని చెప్పేసి ఆవుని ఎట్లా తినడానికి స్కెచ్ చేస్తుంది, అది ఆలోచిస్తూ ఉన్నది. దెన్ తర్వాత పులి ఏం చేసిందంటే ఆవుని ట్రే చేస్తూ ఉన్నది. అంటే ఆవు వెనుక పరిగెత్తుడు స్టార్ట్ చేసింది. 2 పరిగెడతా ఉన్నాయి. ఆవు తప్పించుకొని పరిగెడుతుంది, పులి ఏమో దాన్ని తినడానికి పరిగెడుతుంది. పోయి 2 ఊబిలో పడిపోయిన తర్వాత కొంచెం దూరంలో పడిపోయిన తర్వాత ఈ పులికి ఇప్పుడు దాన్ని తినుడు బంద్ చేసి నేను ఈ ఊబిలోకి వెళ్ళి బయట ఎట్లా పడాలని ఆలోచిస్తుంది. అదే ఆవు ఏం చేసిందంటే, ఆవు కూడా సేమ్ దీనిలోకి ఎట్లా బయటకు పడతా అని చెప్పేసి ఆవు కూడా ఆలోచిస్తుంది. కానీ పులి భయపడినంత ఆవు భయపడతలే. అంటే అంత కంగారుగా బేజారుగా లేదు. అయితే ఆవు ఏం చేస్తాడంటే పులిని అడుగుతుంది అన్నట్టు. ఏమని అడుగుతుంది అంటే, ఇప్పుడు వీళ్ళకి బయటకి ఎట్లా పడతామని అడిగితే పులి ఏం చెప్తా అంటే, నేను భయపడిపోయింది, నన్ను కూడా తీస్తాడు, ఈ అడవికి నేనే రాజుని, నన్ను కూడా ముడతాడు, నన్ను ఇళ్ళకెళ్ళి గుంజంత ధైర్యం వాళ్ళకు ఉంది, నేనే అన్నిటిని చంపుకొని తింటా, నన్ను చెవుడు ముడతాడని పులి గర్వంగా చెప్తుంది. మరి ఆవుని సేమ్ క్వశ్చన్ పులి ఏం చేస్తుందంటే, పులి ఆవుని అడుగుతుంది. ఏమని అడుగుతానంటే, మరి నిన్ను వాళ్ళు కాపాడతారంటే ఆవు ఏం చెప్తా అంటే, నా దగ్గర ఒక మెంటర్ ఉన్నాడు, ఒక గురువు ఉన్నాడు, నాకు పని నేర్పిన ఆయన వచ్చి నన్ను ఇళ్ళకెళ్ళి బయటకు తీస్తాడని చెప్తుంది. మీకు మంచిగా అర్థమైంది అనుకుంటున్నాను. అయితే మనం ఏం చేస్తామంటే, ఇది లైఫ్లో పెద్ద పొజిషన్ పోయే వ్యక్తి దగ్గర ఉండే ఒక లక్షణం ఏంటిదంటే, ఒక మెంటర్ని పెట్టుకుంటాడు ఖచ్చితంగా. ఇప్పుడు నాకు కూడా ఉంటారు మెంటర్స్. నాకు ఇంటర్నేషనల్ మెంటర్స్ని ఫాలో అవుతాను. వాళ్ళ వీడియోస్ ఆడియోస్ ఆ బుక్స్ చదువుతాం. ఇప్పుడు నీకేం చెప్తున్నాడో నువ్వు కూడా ఒకళ్ళని పెట్టుకోవాలి. అండ్ మళ్ళీ ఇంకోటి, ఈ మెంటర్స్ని ఎట్లా పెట్టుకోవాలి, మెంటర్స్ ఎవరిని ఫాలో అవ్వాలి, ఎట్లా ఫాలో అవ్వాలంటే, ఫర్ సపోజ్ నాకు ఫైనాన్స్లో, నాకు స్కూల్లో కావచ్చు, కాలేజ్లో కావచ్చు, డబ్బుల గురించి ఎవరు చెప్పలే. మార్కెట్లో నెంబర్ 1 డబ్బుల గురించి, డబ్బులు ఎట్లా వస్తాయి, మార్కెట్లో డబ్బులు ఎట్లా జనరేట్ చేయొచ్చు, డబ్బులు అనేవి ఏంటి,
ఇవన్నిటి గురించి చెప్పాలంటే డబ్బుల గురించి బాగా తెలిసిన వ్యక్తిని మాత్రమే అడగాలి. ఒకవేళ నీకు హెల్త్ కాన్షియస్ అయినా హెల్త్ గురించి హెల్త్ కాపాడుకోవాలి, హెల్త్‌లా మంచి న్యూట్రిషనిస్ట్‌నా లేకపోతే డైటీషియన్నా అందులో మంచి స్థాయిలో ఉన్నోళ్ళ దగ్గరికి మాత్రమే నేర్చుకోవాలి. అండ్ ఇవన్నిటికి పే చేసే అంత దమ్ము మన దగ్గర ఉండదు. ఒక మిడిల్ క్లాస్ వ్యక్తిగా ఊర్లలో అంత స్టామినా ఉండదన్నమాట, అంత డబ్బులు పెట్టి నేర్చుకునేంత. సో నువ్వు నీ రేంజ్‌కి తగ్గట్టు నువ్వు ఎక్కడికెళ్ళైతే ఇన్ఫర్మేషన్ తీసుకోగలుగుతావో అక్కడికెళ్ళి అలా దగ్గరికెళ్ళి నేర్చుకొని లైఫ్‌లో ఎదగడానికి ట్రై చేయాలి. అండ్ ఇంకోటి ఏంటంటే నీకు దగ్గర కూర్చోబెట్టుకొని ఎవ్వడు నేర్పడు ఫస్ట్ థింగ్. అండ్ నీకు ఏదైతే నువ్వు జనరల్‌గా నీ స్కూల్‌లో, కాలేజ్‌లో ట్రైన్ అవుతావో అందులో 20%